మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ అన్నం తయారు చేస్తున్నాను. నోరూరుతుంది కదా. ఈ డిష్ కూడా చాలా బాగుంటుంది, చేసుకోవడం చాలా తేలిక. కొంచెం మన ఇంట్లో ఆవకాయ ఉంటే చాలు ఈ డిష్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, మనకి ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ అన్నానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్తో చేసుకున్నాం. ఎందుకంటే మనకు ఎసర్లా వేసి చేసుకోలేం కదా ఆవకాయను వేసేసి. మామూలు కొన్ని రకాల బిర్యానీ లాంటి వాటిని మనం అలా చేసుకోవచ్చు, కానీ అన్నం లాంటిది ఇలా ఉడికించిన దాంట్లో చేసుకున్నాం. సో రైస్, అలాగే మీకు అందుబాటులో ఉన్న ఇంట్లో కూరగాయలన్నిటితో కూడా దీన్ని హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. రైట్. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ సరిపడా ఆయిల్, ఓకే. సో దీనికి మనం ముందుగా పోపు వేసుకుందాం. సో పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు. సో ఈ పోపు కూడా ఏంటంటే ఇలాంటి రైస్ ఐటమ్స్లో మధ్య మధ్యలో తగులుతూ సూపర్గా ఉంటుంది. టేస్ట్ని ఇంకొంచెం బాగా పెంచేస్తుంది అనమాట. ఎలాంటి కర్రీ అవసరం లేకుండా కూడా మనం తినగలిగే విధంగా ఈ పోపు అనేది ఉంటుంది మనకు. బట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దూరగా వేయించుకోవాలి. తక్కువగా ఉన్నా తినలేం, అది ఎక్కువగా మనకు పోపు వేగిపోయినా తినలేము. కాబట్టి కొంచెం వంటలు చేసేటప్పుడు అన్ని పదార్థాలు కూడా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం దగ్గర పెట్టేసుకొని అప్పుడు స్టవ్ వెలిగించేసుకుంటే హడావిడి లేకుండా టేస్టీ డిష్లను మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవాలి. సో చాలామంది స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర పరిగెడతారు, కరివేపాకు లేదు, మళ్ళీ సరుకుల దగ్గర పరిగెత్తారు, ఈలోపు మాడిపోతుంది వేడిగా. ఓకే, సో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఆ స్మెల్ అనేది కూడా గుర్తుపట్టవచ్చు మనం. ఆ పప్పు వేగుతున్నప్పుడు, తర్వాత దాంట్లో వేసిన మనం జీలకర్ర ఆవాలు వేగుతున్నప్పుడు కూడా ఒక కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే చాలు. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. సో మధ్యలో నంచుకోవడానికి బాగుంటాయి ఇవి. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేశాను నేను. సో ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది రైస్ ఐటెంలో కానీ ఏదైనా వేపుడులు చేసుకున్నప్పుడు. పోపు దినుసులతో పాటు ఈ వెల్లుల్లి కూడా మంచి రోల్ ఉంటుందన్నమాట దాంట్లో. అన్నీ కూడా ఒక చిన్నటి మంట పైన చేసుకుంటేనే బాగుంటుంది. మనకి అర్జెంటుగా కావాలి, ఫాస్ట్గా చేసేసుకున్నామని మంట ఎక్కువ పెట్టేసామనుకోండి మాడిపోతుంది. డిష్ అస్సలు మనం అనుకున్న విధంగా రాదు, తినలేము కూడా సాటిస్ఫైడ్గా. ఓకే, సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుతున్నాను, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ తెలవడానికి. అది వద్దు అనుకుంటే అవాయిడ్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ మనం వేసుకున్న వెల్లుల్లి అనేది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. సో పిల్లలకి అది పెట్టేటప్పుడు మనం మార్కెట్లో మనకు ఎల్లో కలర్, రెడ్ కలర్ క్యాప్సికమ్ కూడా దొరుకుతున్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. సో ఈ పోపుతో పాటు కొంచెం మనకు వేగితే బాగుంటుంది. లేదా కొన్ని రకాల వెజిటేబుల్స్ మనం ఇప్పుడు క్యారెట్ కానీ, స్వీట్ కార్న్, బఠానీలు, వీటన్నిటిని మనం విడిగా ఉడికించుకొని కూడా దీంట్లో కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. బంగాళదుంప వేసుకోవచ్చు దీంట్లో, గోబీ వేసుకోవచ్చు మీకు ఇంట్లో ఉంటే, అలాగే బీన్స్ కూడా వేసుకోవచ్చు, నచ్చిన వెజిటేబుల్స్ మనకి. ఓకే, సో ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు, కొంచెం తరిగిన పచ్చిమిరపకాయలు, ఎలాగో కొంచెం ఆవ ఘాట్ అనేది దీంట్లో తెలుస్తూ ఉంటుంది. ఓవరాల్గా మనకు
ఆవా టేస్టే వస్తుంది దీంట్లో. బట్ కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే ఇలా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే రైస్ని తినేప్పుడు మనం ఆవ ముక్కతో పాటు వీటిని కూడా నంచుకొని తినాలి. రైట్, ఇవి కొంచెం మనకు వేగాలి. ఇంకొంచెం రిచ్గా కావాలి అనుకుంటే కొంచెం జీడిపప్పు కూడా దీంట్లో వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఉంటే బాగుంటుంది అనుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదా మనం ముందుగానే అంటే పోపు వేయకముందు కొంచెం పల్లీలు కూడా వేయించుకొని ఎండింగ్లో యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ అవి కూడా సూపర్గా ఉంటాయి. సో మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మన చాయిస్, మనకి ఏవేవి కావాలో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బయటికి వెళ్తేనే వాడు వేసిందే తినాల్సి వస్తుంది, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా బఠానీలు దొరుకుతూ ఉన్నాయి కదా, పచ్చి బఠానీలు. వాటిని తెచ్చేసుకొని మనం మంచి టైం ఉన్నప్పుడు చేసుకొని పాలిథిన్ బ్యాగ్లో వేసేసి మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఐడియా. అంటే మనం ఎప్పుడు ఫ్రోజన్ తెచ్చుకునే బదులు ఇంట్లోనే కూడా మనం అలాంటివి తయారు చేసి పెట్టేసుకోవచ్చు. కేజీలా తెచ్చేసుకొని గింజలు వలిచేసి సెల్ఫ్ సీల్డ్ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో వేసేసుకొని డీప్ ఫ్రైలో పెట్టేసుకోవచ్చు. అంటే ఒక పూటకి మనకి ఎంత అవసరం ఉందో ఆ క్వాంటిటీలో కవర్ చేసి పెడితే ఒక్కసారికి ఒక కవర్ తీసేసుకొని మనం వాటర్లో వేసి పెట్టేసుకుంటే అది నార్మల్గా వచ్చాక మనకు కావాల్సిన డిష్ని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో వెజిటేబుల్స్ కూడా వేగిపోయాయి మనకి. చూడండి, చిన్నని మంట పైన చేస్తున్నాను, మాడకుండా. ఇంకొంచెం కమ్మదనం కావాలంటే సింపుల్ టిప్, కొంచెం నేతి కూడా దీంట్లో యాడ్ చేసుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది వద్దు అనుకుంటే ఇందాక చెప్పాను కదా, ఓన్లీ వెల్లుల్లి కాంబినేషన్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. ముందుగానే వేస్తే ఏంటంటే ఈ వెజిటేబుల్స్ వేగేంతలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం మనకు మాడిపోతుంది, కాబట్టి నేను ఎండింగ్లో యాడ్ చేస్తున్నాను. కొద్దిమంది మసాలా ఆవకాయలు కూడా పెట్టుకుంటారు కదా, సో ఆ టేస్ట్లో వస్తుందన్నమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటే, ప్లెయిన్గా కావాలనుకుంటే జస్ట్ అది అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మనం ఉప్పు యాడ్ చేసుకునేటప్పుడు చూసి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగా పెట్టుకున్న ఆవకాయలో కూడా సాల్ట్ ఉంటుంది కదా, ఎక్కువ కాకుండా చూసి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఎండింగ్లో కొంచెం పైన చాలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి మనం మిక్సప్ చేసుకుంటే సరిపోతుంది. సరిపడా ఉప్పు. సో ఇక్కడ వెజిటేబుల్స్ అలాగే రైస్కి సరిపడా కొంచెం తగ్గించే వేస్తున్నాను. నెక్స్ట్ ఉడికించుకున్న రైస్. ఒకసారి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా దీంట్లో కలిసిపోయాక, ఎందుకంటే ఆవకాయకి మనం పెద్దగా ప్రాసెస్ చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ ఇది ప్రాసెస్ చేసింది. ఓకే, లాస్ట్లో ఆవకాయ. సో ఎంత స్పైసీగా ఎంత ఘాటుగా తినాలనిపిస్తే అంత ఆవకాయని దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది, ఆవ స్మెల్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా, సీజన్ వచ్చింది అంటే చాలు. సో మామిడికాయలు పిందె దశలో ఉన్నప్పటి నుంచే పచ్చళ్ళు పెట్టుకోవడం అనేది మొదలవుతుంది. చిన్న చిన్న సైజు వాటిని కూడా మనకు చిన్న ఘాట్లు పెట్టేసి ఆవకాయలు పెడుతూ ఉంటారు. అలాగే కొంచెం మధ్యస్థంగా వచ్చిన తర్వాత దాన్ని ఇలా గుత్తులుగా కట్ చేసి దాన్ని కూడా పెడుతూ ఉంటారు. రకరకాల పచ్చళ్ళు అండి, అసలు తెలుగు వాళ్ళ పెట్టుకోవాలంటే మామిడికాయతో అన్ని రకాలుగా పెట్టేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ బాగా కలిసిపోయింది. మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిచేస్తే ఆ రైస్కి అలాగే ఆ వెజిటేబుల్స్ కూడా ఆ ఆవ ఫ్లేవర్ పట్టేస్తుంది.
ఓకే ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సూపర్గా ఉంది ఆవా ఫ్లేవర్. సో ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో వెజిటేబుల్స్ కాంబినేషన్లో ఆవతో చేసుకున్న అన్నం. కొత్తిమీర. రైట్. సో గుమగుమలాడుతూ మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ అన్నం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం 1 కప్పు, ఆవకాయ పచ్చడి 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ పీస్ 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, కరివేపాకు 2 రెమ్మలు. మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, మొక్కజొన్న గింజలు, క్యాప్సికమ్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న అన్నం, ఆవకాయ పచ్చడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ అన్నం రెడీ.